ఏకేచాస్మత్సేయాగుంసోప్రాధేయం క్రియాధేయం భియాధేయం సంవిదాధేయం అతయతి తే కర్మ. ఓం ఎడ్యుకేషన్ అప్పకింద తీర్చిదిద్దామని వారిని భీమవరంకి వస్తే యువతకి ఎంతో ఉపాధి కలుగుతుంది. అలాగే నెక్స్ట్ విద్యార్థి శంకర దాత్రి వాళ్ళ పేరెంట్స్ ఉంది. వీరందరికీ కూడా చక్కెర సార్ నెక్స్ట్ వచ్చేటండి అన్నారు. దానికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియదు. దాన్ని ఆశిస్తున్నాం. హరికథ అయ్యాకనే సన్మానం. ఉద్దేశంతో సత్కారం చేశాం. మనతో దిగుతున్న వాడికి సినిమా కథ చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్పినా కాకుండా దేశానికే సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఒంటి చేతితో కంపెనీ నడిపించడం అంటే ఏంటో అతన్నే చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు నాకు తెలుసుకున్నాడు ఒకటిగా ఉంటాడు. ఈయన ఎప్పుడు దిగుతాడని ఆయన ఇలా ఇది కాకుండా కోవిడ్ చాలా మందికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అన్నీ హాస్పిటల్, తర్వాత పల్స్ ఆక్సిమీటర్స్ కూడా, కాస్ట్లీ పల్స్ ఆక్సిమీటర్స్ కూడా నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను. వాడు ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలనుకో. గుడ్ ఈవినింగ్ టు వాయిస్ మెసేజ్ ఫ్యామిలీ ముందు ఏమంటారన్నమాట. నిజంగా ఇక్కడికి వచ్చి క్రౌడ్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈ మధ్య చాలా సమస్యలు కలుగుతుంటే ఇంతకు డాక్టర్ గారు చెప్పినట్టు పోయినట్టు అయిపోయిందని సగం మంది లేసేవారు. అందులో ఎదుగుతున్న సందేహం లేదు. అందరికీ క్లియర్గా అర్థమైపోయింది. వాకింగ్ ప్రకారంలో సంజయ్ గారి గురించి చెప్పారు. వెళ్ళి కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో వాటిలో అందించాం. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే డబ్బుల్ని తను సమర్థవంతంగా నిర్వహించుకుంటూ కొంత ఆదాయాన్ని ఈయన వృత్తికి మనందరికీ గర్వించదగ్గ సంజయ్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. మేమంత బాగా వ్యక్తపరచలేదు, ఎందుకంటే కాలతీతం అయిపోతుంది. అంటే మనం చాలా గర్వపడాలి. మరి ఇవాళ ప్రతి సుమారు 15 వాకర్ సంఘాలు ఉన్నాయి. ఇవాళ ఒక వాకింగ్ ట్రాక్ చాలా చక్కగా ఏర్పాటు చేసి చాలా ఛాలెంజెస్ కూడా